టీ అనేది ఒక ఎమోషన్. ముఖ్యంగా భారతీయులకి టీ లేకపోతే పొద్దు గడవదు. టీ అనేది చాలా వరకు ప్రతి భారతీయుడికి ఒక ఎమోషన్. కోట్లలో టీలకి అడిక్ట్ అయ్యి ఉంటారు. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. టీ తాగకపోతే చాలా అంటే ఏదో కోల్పోయినట్లుగా, ఏమీ జరగనట్లుగా, ఏదో తల తిప్పేస్తున్నట్లుగా ఉంటుంది భారతీయులకి. అయితే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా తాగుతుంది. ముఖ్యంగా కేరళలో టీ ఒక రకంగా ఉంటది. అస్సాంలో ఒక రకంగా ఉంటది. కశ్మీర్‌లో ఒక రకంగా ఉంటది. మన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా ఉంటది. కానీ ప్రతి ఒక్కరికి కావాల్సింది టీయే. చాలామంది టీలు ఎక్కువ తాగకండి, కాఫీలు ఎక్కువ తాగకండి అని చెబుతుంటారు ఇప్పటివరకు. కానీ అమెరికాకు చెందినటువంటి ఒక అధ్యయనం ప్రకారం అయితే టీలు, కాఫీలు ఎక్కువ తాగుతున్నటువంటి వారికి శుభవార్త ఏంటంటే తలకు సంబంధించినటువంటిది, అలాగే మెడకాయకి సంబంధించిన క్యాన్సర్ అయితే రావడం లేదంట. టీ, కాఫీల వల్ల ఆ క్యాన్సర్ అయితే వచ్చినా కూడా తగ్గుముఖం పడుతుందట. ఈ అధ్యయనానికి సంబంధించిన పలు విషయాలను అమెరికన్ క్యాన్సర్ సొసైటీ క్యాన్సర్ అనే జర్నల్లో ప్రచురితమైంది. మొత్తంగా 14 అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారాన్ని దీనిలో పొందుపరిచింది. ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడెమాలజీ కన్సార్టియం ఈ అధ్యయనాలను అయితే నిర్వహించింది. మొత్తం 9,500 మంది తల, మెడ క్యాన్సర్ రోగులను పరీక్షించడంతో పాటు క్యాన్సర్ నుంచి బయటపడిన 15,700 మందిని సైతం అధ్యయనం చేసింది. నిత్యం కాఫీ, టీలు తీసుకుంటున్న వారిలో మెడ, తల క్యాన్సర్ లక్షణాలు తగ్గుముఖం పడినట్లు అధ్యయనకర్తలు అయితే పేర్కొన్నారు. అది ఏదైనా అతి మంచిది కాదు. ఇది క్యాన్సర్ రావట్లేదు కదా, లేకపోతే క్యాన్సర్ తగ్గుతుంది కదా అని ఎక్కువ తాగినా కూడా ప్రమాదకరమే.